ఇదిగో అబ్బాయి, ఆ ఏనుక్కు నిజంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారంటావా? ఇప్పుడు నీకెందుకు ఆ డౌట్ వచ్చిందమ్మా? అంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సిటీలో అలాగెందుకు పరిగెత్తుందంటావు మరి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే దానికి ఏందో ఒక కవరింగ్ ఆన్సర్ ఇచ్చేస్తారు కదమ్మా. వాళ్ళు ఇచ్చే ఆన్సర్ గురించి కాదబ్బాయి, నువ్వు ఇలాంటి ఆన్సర్ ఇస్తావు అని చెప్పి అడిగాను అంతే. నేనే ఆన్సర్ ఇచ్చినా వాళ్ళు ఇచ్చేదే కరెక్ట్ అని అనుకోవాలమ్మా. అవునవునవును, లేకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారులే. ఓ మదమెక్కిన ఏనుగు రోడ్లపై రెచ్చిపోయింది. రోడ్డుపై పరుగులు తీస్తూ జనాలను భయపెట్టేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇందులో అదుపు తప్పిన ఏనుగు వీధిలో అరుస్తూ కాసేపు భయపెట్టింది. కర్ణాటకలోని గుండ్లుపేటలో ఇది జరిగింది. ఒక ఏనుగు సడన్ గా నగర వీధుల్లో పరుగులు తీస్తూ టెన్షన్ పుట్టించింది. ఈ వీడియో వెనుక కథేంటంటే, ఓ పులిని వెతుకుతూ అడవి నుండి శిక్షణ పొందిన ఓ ఏనుగును తీసుకొచ్చారు. కానీ సడన్ గా ఏనుగు రోడ్డుపై అదుపు తప్పింది. నగర రోడ్లపై పరుగులు తీయడం మొదలుపెట్టింది. అటవీశాఖ టైగర్ కూంబింగ్ బృందంలో భాగమైన ఈ ఏనుగు బస్టాండ్, స్థానిక పోలీస్ స్టేషన్ల సమీపంలోకి వెళ్లడంతో జనాలు భయంతో అటూ ఇటూ పరిగెత్తారు. కాకపోతే లక్కీగా ఎవరికీ గాయాలు కాలేదు. కాసేపు ఈ బీభత్సం కొనసాగాక కొందరు మావటివారు, అటవీ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అటవీ శాఖకు చెందిన ఓ బృందం ఆ ప్రాంతంలో పులి కోసం వెతుకుతోంది. ఆపరేషన్లో పాల్గొన్న ఏనుగు సడన్ గా కంట్రోల్ తప్పింది. సిటీలోకి దూసుకెళ్లి బస్టాండ్లోని పాసింజర్లను, పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రజలను బెదరగొట్టేసింది. ఆ ఏనుగు గట్టిగా అరుస్తూ పరుగులు తీయడంతో జనాలు బిక్కచచ్చిపోయారు. కాకపోతే ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు. అసలు ఆ ఏనుగు అలా చేయడానికి కారణం, దాని మీద కొన్ని కీటకాలేవో దాడి చేశాయట. వాటి కాటు వల్ల బాగా నొప్పి వేయడంతో ఏనుగు భయంతో సిటీలో పరుగులు తీసిందట. ఈ విషయాన్ని అటవీ అధికారులు చెప్పేశారు. నిజానికి ఆ ఏనుగు స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ ఇలా చేసింది. అడవిలో ఇలాంటి కీటకాలు చాలానే ఉంటాయి, కానీ ఈసారి వాటి దాడి చాలా ఎక్కువగా ఉండడంతో ఏనుగు అలా ప్రవర్తించిందని చెప్తున్నారు. ఏనుగు వికృత ప్రవర్తన గురించి సమాచారం అందుకున్న అటవీ అధికారులు, మావటివారు వెంటనే రంగంలోకి దిగారు. వారు ఏనుగును శాంతింపజేశారు. మొత్తం మీద అదుపులోకి తీసుకొచ్చారు.